హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అటామిక్ స్ట్రక్చర్లోని ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అబౌట్ క్యాథోడ్ రేస్? సో ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్టో మనం చెప్పాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ దే మూవ్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్. సెకండ్ స్టేట్మెంట్ ఈస్ దీస్ ఆర్ విజిబుల్ రేస్. థర్డ్ స్టేట్మెంట్ ఈస్ టెలివిజన్ పిక్చర్ ట్యూబ్స్ ఆర్ cathode ray tubes. And the fourth statement is, in the absence of electrical and magnetic field, these rays travel in straight lines. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో మనం ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది చెప్పాలన్నమాట. ఓకే, ఈ క్వశ్చన్ కీ కాన్సెప్ట్ ఏంటి? కీ కాన్సెప్ట్ ఈస్ cathode ray experiment. ఓకే, సో cathode ray experiment was done by scientist Rutherford. ఓకే, రుథర్ఫోర్డ్ అనే సైంటిస్ట్ cathode ray experiment చేశాడనమాట. ఈ cathode ray experiment ఏంటో ఫస్ట్ కొద్దిగా చూద్దాం మనం. ఈ cathode ray experiment లో రుథర్ఫోర్డ్ ఒక డిశ్చార్జ్ ట్యూబ్ ని తీసుకున్నాడు అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ డిశ్చార్జ్ ట్యూబ్ అండ్ 2 ఎలక్ట్రోడ్స్ ని ఎక్స్ట్రీమ్ కార్నర్స్ లో పెట్టాడనమాట. ఓకే, అండ్ ఈ ఎలక్ట్రోడ్స్ ని బ్యాటరీకి కనెక్ట్ చేశాడు. ఓకే, అండ్ ద ఎలక్ట్రోడ్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద నెగటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ ఈస్ కాల్డ్ cathode. Okay, and this is negatively charged electrode anamata, and the electrode which is connected to the positive terminal of the battery is called anode. Okay, this is positively charged. Okay, so cathode negative terminal of battery ki connect ayi untundi and it is negatively charged electrode, and anode ఏమో పాజిటివ్ టర్మినల్ ఆఫ్ బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంటుంది అండ్ యానోడ్ ఈస్ పాజిటివ్లీ చార్జ్. ఓకే, క్యాథోడ్ లో నుంచి వచ్చే రేస్ ని క్యాథోడ్ రేస్ అంటాం. ఓకే, క్యాథోడ్ లో నుంచి వచ్చే రేస్ ని ఏమంటాం? క్యాథోడ్ రేస్ అంటాం. సో ఈ క్యాథోడ్ రేస్ క్యాథోడ్ లో నుంచి వస్తున్నాయి కాబట్టి క్యాథోడ్ రేస్ కూడా నెగటివ్లీ చార్జ్డ్ రేసే. సో యూ మస్ట్ బీ నోయింగ్ దట్ నెగటివ్ చార్జ్ అట్రాక్ట్స్ టువర్డ్స్ పాజిటివ్ చార్జ్. సో యానోడ్ పాజిటివ్ చార్జ్ కాబట్టి ఈ నెగటివ్లీ చార్జ్డ్ క్యాథోడ్ రేస్ యానోడ్ వైపుకి వెళ్తాయి అన్నమాట. సో దీస్ రేస్ మూవ్ ఫ్రమ్ cathode టు యానోడ్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏముంది? దే మూవ్ ఫ్రమ్ cathode టు యానోడ్. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ లెట్స్ కమ్ టు ద సెకండ్ ఆప్షన్. దీస్ ఆర్ విజిబుల్ రేస్. కాదు, cathode rays are not visible rays. Okay, this is wrong statement. Third option, టెలివిజన్ పిక్చర్ ట్యూబ్స్ ఆర్ cathode ray tubes. ఎస్, టెలివిజన్ లో యూజ్ చేసే పిక్చర్ ట్యూబ్స్ cathode ray tubes. ఓకే, సో దిస్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 4, ఇన్ ద absence of electrical and magnetic field, these rays travel in the straight lines. So if we are giving any electrical and magnetic field, then these rays will be getting diverted towards these fields. ఓకే, అంటే ఏంటి? ఎప్పుడైనా మనం ఎలక్ట్రికల్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ ఈ క్యాథోడ్ రేస్ దగ్గరలో పెడితే ఈ క్యాథోడ్ రేస్ వాటి వైపుకి డైవర్ట్ అయిపోతాయి అన్నమాట. సో దే మూవ్ టువర్డ్స్ ద ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బట్ ఇన్ ద absence ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దిస్ క్యాథోడ్ రేస్ ట్రావెల్ ఇన్ స్ట్రేట్ లైన్. ఒకవేళ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోతే కనుక ఈ క్యాథోడ్ రేస్ స్ట్రేట్ లైన్స్ లోనే ట్రావెల్ చేస్తాయి. ఓకే, ఇట్ గోస్ ఇన్ అ స్ట్రేట్ లైన్ ఓన్లీ ఇన్ ద absence ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, అండర్స్టూడ్? So fourth statement kuda correct statement. So what are the correct statements here? First statement, third statement and fourth statement are the correct statements. So ఏ ఆప్షన్ లో ఉంది అది? సో థర్డ్ ఆప్షన్ లో ఉంది. ఫస్ట్, థర్డ్ అండ్ ఫోర్త్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, లెట్స్ మూవ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఫర్ ద వాల్యూస్ ఆఫ్ E by M ఫర్ ఎలక్ట్రాన్ E, ప్రోటాన్ P, న్యూట్రాన్ N అండ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్. సో ఇక్కడ మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ E by M వాల్యూస్ క్యాల్కులేట్ చేయాలి. వాట్ ఈస్ మీన్ బై E? E మీన్స్ చార్జ్. ఓకే, M అంటే ఏంటి? మాస్. సో మనం ఏం క్యాల్కులేట్ చేయాలి? రేషియో ఆఫ్ చార్జ్ టు మాస్ మనం క్యాల్కులేట్ చేయాలన్నమాట. అండ్ దెన్ వీ హ్యావ్ టు రైట్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ E by M వాల్యూస్. ఫస్ట్ మనం E by M వాల్యూస్ క్యాల్కులేట్ చేసిన తర్వాత ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువ. ఓకే, E by M స్టాండ్స్ ఫర్ ద రేషియో ఆఫ్ చార్జ్ టు మాస్. ఓకే, ఇందాక చెప్పాను కదా. సో ఫర్ న్యూట్రాన్ N, చార్జ్ ఆఫ్ ద న్యూట్రాన్ ఈజ్ 0. చార్జ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే న్యూట్రాన్ చార్జ్ 0 ఉంటుంది. అండ్ E by M వాల్యూ విల్ ఆల్సో బి 0. 0 by M ఈజ్ నథింగ్ బట్ 0. ఓకే, సో వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద న్యూట్రాన్? సో మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఈజ్ ఈక్వల్ టు 1.67 into 10 power minus 27 kgs. ఓకే, దిస్ ఈస్ ద మాస్ ఆఫ్ ద న్యూట్రాన్. నెక్స్ట్ ప్రోటాన్ P చార్జ్ ఏంటి? ప్లస్ 1.6 into 10 power minus 19 coulombs. Okay, and mass of the proton is 1.67 into 10 power minus 27 kgs. Okay, electron E charge is equal to minus 1.6 into 10 power minus 19 coulombs and mass of the electron is
9.1 into 10 power minus 31 kgs. And alpha particle charge plus 2 into 1.6 into 10 power minus 19 coulombs, and mass is equal to 4 into 1.67 into 10 power minus 27 kgs. ఇవి చార్జెస్ అండ్ మాసెస్. ఓకే, మనం ఇప్పుడు E by M వాల్యూస్ చూద్దాం. సో ఫర్ న్యూట్రాన్ E by M వాల్యూ విల్ బి 0. ఎందుకు అంటే చార్జ్ ఆఫ్ ద న్యూట్రాన్ ఇస్ 0 కాబట్టి E by M వాల్యూ కూడా 0 వస్తుంది. నెక్స్ట్ విల్ కమ్ టు ద ప్రోటాన్. ప్రోటాన్ చార్జ్ ఏంటి? 1.6 into 10 power minus 19 by 1.67 into 10 power minus 27. సో ఇది సాల్వ్ చేస్తే మనకు 9.58 into 10 power 7 కూలుంబ్ పర్ కేజీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రాన్ ది చార్జ్ ఏంటి? minus 1.6 into 10 power minus 19 by 9.1 into 10 power minus 31 kgs. దీన్ని సాల్వ్ చేస్తే మనకు 1.76 into 10 power 11 కూలుంబ్ పర్ కేజీ వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆల్ఫా పార్టికల్ చార్జ్ ఎంత? 3.2 into 10 power minus 19 అంటే 2 into 1.6 into 10 power minus 19 కదా. సో అది క్యాలిక్యులేట్ చేస్తే 3.2 into 10 power minus 19 వస్తుంది బై ఈ 4 into 1.67 into 10 power minus 27 చేస్తే 6.68 into 10 power minus 27 వస్తుంది. సో ఓవరాల్ గా ఇది సాల్వ్ చేస్తే 4.79 into 10 power 7 కూలుంబ్ కేజీ వస్తుంది. అండ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయాలి అనుకుంటే ఫస్ట్ చెక్ ద వాల్యూస్ అండ్ రైట్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్. ఫస్ట్ లీస్ట్ వాల్యూ ఏంటి? న్యూట్రాన్ ది. ఓకే, ఇట్ కమ్స్ ఫస్ట్ అండ్ దెన్ నెక్స్ట్ వాల్యూ ఇస్ alpha particle 2, then comes proton and then comes electron. Okay, increasing order is neutron is less than, alpha particle is less than, proton is less than electron. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ E by M వాల్యూస్. సో మీకు ఇక్కడ నేను ఒక ట్రిక్ చెప్తాను, దాంతో మీకు ఇది ఈజీగా గుర్తుంటుంది. సో నో నీడ్ ఆఫ్ ఆల్ దీస్ క్యాల్కులేషన్స్. ఈ క్యాల్కులేషన్స్ మీకు ఏమీ వద్దు అనుకుంటే ఈ ట్రిక్ తో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, let's see the trick. First tape and రాసుకోండి TAPE. okay, and in the place of T write down N. okay, and APE as it is గా రాసేయండి APE. ఓకే, నేప్ అయింది. ఓకే, టేప్ లో టీ ఒక్కటి తీసి ఎన్ పెట్టేసేయండి, నేప్ అవుతుంది. ఇదే ఆర్డర్ అన్నమాట. ఎలాగా? ఇది న్యూట్రాన్, ఇది ఆల్ఫా పార్టికల్, ఇది ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్. సో దిస్ ఈస్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ E by M వాల్యూస్. అర్థమైందా? సో ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి, మీకు ఈ క్యాల్కులేషన్ అంతా చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. రూథర్ఫోర్డ్స్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ద స్కాటరింగ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ షోడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ దట్ ద ఆటమ్ హ్యాస్ ఫస్ట్ ఆప్షన్ ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆప్షన్ ప్రోటాన్స్, థర్డ్ ఆప్షన్ న్యూక్లియస్, ఫోర్త్ ఆప్షన్ న్యూట్రాన్స్. రుథర్ఫోర్డ్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ చేశాడనమాట. దీనివల్ల అతను ఏం డిస్కవర్ చేశారు? న్యూక్లియస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఆటమ్ అనేది డిస్కవర్ చేశారనమాట. సో న్యూక్లియస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద ఆటమ్ అని చెప్పారనమాట రూథర్ఫోర్డ్ బై ద ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, సో హియర్ ద కరెక్ట్ ఆప్షన్ is 3, right? Thomson's model of the atom is also called, so J.J. Thomson model of atom is also called plum pudding model, second raisin pudding model, third watermelon model, fourth all the above అని ఇచ్చాడు. సో ఈ J.J. Thomson model of atom కి ఈ అన్ని పేర్లు వస్తాయన్నమాట. ఓకే, సో ఈ మోడల్ని మనం ప్లమ్ పడింగ్ మోడల్ అంటాము, రైజన్ ప్లడింగ్ మోడల్ అంటాము, వాటర్ మిలన్ మోడల్ కూడా అంటాము. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్, దట్ ఈస్ ఆల్ ద అబోవ్. Fourth option is the correct answer. Okay. Fifth question. In photoelectric effect, at which frequency electron will be ejected with certain kinetic energy? That is nu naught is equal to threshold frequency. So ఇక్కడ 4 options ఇచ్చాడు. సో ఇక్కడ key concept ఏంటి? సో ఇక్కడ key concept is photoelectric effect. Photoelectric effect. సో ఫస్ట్ మనం ఇక్కడ photoelectric effect అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఒక మెటల్ ప్లేట్ తీసుకుందాం. ఓకే, first we take a metal plate and we incident a ray of light on the surface of the metal. ఒక ray of light ని మనం surface of the metal మీద స్ట్రైక్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే మెటల్ సర్ఫేస్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. సో ఎజెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్. ఎప్పుడైతే మెటల్ సర్ఫేస్ మీద లైట్ పడుతుందో అప్పుడు ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి. దీన్నే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. ఈ ఫినామినన్ ఏమంటారు? దిస్ ఫినామినన్ ఈస్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అవ్వటానికి ఒక కండిషన్ ఉండాలన్నమాట, ఇంపార్టెంట్ కండిషన్. ఏంటా ఇంపార్టెంట్ కండిషన్? ఏదైతే ఈ ఇన్సిడెంట్ రే మెటల్ సర్ఫేస్ మీద పడుతుందో దాని ఫ్రీక్వెన్సీ ఏదైతుందో దిస్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి గ్రేటర్ దాన్ ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఎప్పుడైతే లైట్ రే పడుతుందో అప్పుడు ఎలక్ట్రాన్ ఎజెక్ట్ అవుతుంది కదా. సో ఈ ఎలక్ట్రాన్ బయటికి ఎజెక్ట్ అవ్వటానికి ఆర్ బయటికి వెళ్ళిపోవటానికి మినిమం ఫ్రీక్వెన్సీ కావాలి. సో దట్ మినిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఆ మినిమం ఫ్రీక్వెన్సీ లేకపోతే ఆ ఎలక్ట్రాన్స్ ఆ మెటల్ సర్ఫేస్ నుంచి బయటికి రావు. ఓకే, మినిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ.
అండ్ ఏ లైట్ అయితే మెటల్ సర్ఫేస్ మీద పడుతుందో ఆ లైట్ ఫ్రీక్వెన్సీ ఈ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఉంటేనే ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి. అప్పుడే ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అవుతుందన్నమాట. అప్పుడే ఈ ప్రాసెస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, నేను చెప్తాను చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ థ్రెషోల్డ్ ఎనర్జీ 10 హెర్ట్జ్ అనుకుందాం. ఓకే, సో మినిమం 10 హెర్ట్జ్ ఉండాలి ఈ ఎలక్ట్రాన్స్ ఈ మెటల్ సర్ఫేస్ నుంచి ఎజెక్ట్ అవ్వడానికి. సో ఇప్పుడు ఈ లైట్ రే ఏదైతే మనం ఈ మెటల్ సర్ఫేస్ మీద స్ట్రైక్ చేసామో దీని ఫ్రీక్వెన్సీ కనుక 8 హెర్ట్జ్ ఉందనుకోండి, అప్పుడు ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయా? అవ్వవు. ఓకే, బికాస్ దిస్ ఈజ్ లెస్ దాన్ ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. సో ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవ్వటానికి వాటికి సరైన ఫ్రీక్వెన్సీ లేదు. సో దే విల్ స్టే ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద మెటల్ ఓన్లీ. దే విల్ నాట్ ఎజెక్ట్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద మెటల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక మనం ఇంక్రీజ్ చేసి 15 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ లైట్ని కనుక స్ట్రైక్ చేసామనుకోండి మెటల్ సర్ఫేస్ మీద, అప్పుడు ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి. అంటే ఏంటి? ఈ థ్రెషోల్డ్ ఎనర్జీ కంటే థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే 10 హెర్ట్జ్. సో ఇక్కడ 10 హెర్ట్జ్ కంటే ఈ 15 హెర్ట్జ్ ఎక్కువ ఉంది కాబట్టి ద లైట్ విచ్ ఈస్ ఫాలింగ్ ఆన్ ద మెటల్ సర్ఫేస్ ఈజ్ హ్యావింగ్ మోర్ ఫ్రీక్వెన్సీ దాన్ ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కదా, కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏంటి? ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఇన్స్టెంట్ లైట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. దిస్ షుడ్ బి ద ఆన్సర్. ఓకే, అది ఏ ఆప్షన్లో ఉంది? 4th ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. I think you understood. Okay, next question number 6. A 600 watt mercury lamp emits monochromatic radiation of wavelength 331.3 nanometers. How many photons are emitted from the lamp per second? సో ఇక్కడ ఒక 600 watt మెర్క్యూరీ ల్యాంప్ ఉంది. ఓకే, అది మోనోక్రోమాటిక్ రేడియేషన్ని ఎమిట్ చేస్తుంది అనమాట. ఓకే, దాని వేవ్ లెంగ్త్ ఎంత? 331.3 నానోమీటర్స్ ఉంది. సో ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఈ ల్యాంప్లో నుంచి ఎమిట్ అవుతాయి అని అడుగుతున్నాడు. ఓకే, దిస్ ఈస్ ద క్వశ్చన్. ఫస్ట్ వీ నీడ్ టు రైట్ డౌన్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, దట్ ఈస్ డేటా. సో ఇక్కడ ఏం చేయాలి? మనం నంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎమిటెడ్ పర్ సెకండ్ని కనుక్కోవాలి. పర్ సెకండ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఈ ల్యాంప్లో నుంచి ఎమిట్ అవుతున్నాయి, బయటికి వస్తున్నాయి, మనం క్యాల్కులేట్ చేయాలి. ఓకే, సో వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్? వాట్ ఈస్ గివెన్? వేవ్ లెంత్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 313.3 నానోమీటర్స్ ఇచ్చాడు. అండ్ ఈ నానోమీటర్స్ని మనం మీటర్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో కన్వర్జన్ హియర్ ఈస్ 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁹ మీటర్. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? 313.3 ఇంటూ 10⁻⁹ మీటర్స్. నానోమీటర్ని మనం ఇక్కడ మీటర్ కింద కన్వర్ట్ చేసేసామన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ మెర్క్యూరీ ల్యాంప్? దట్ ఈస్ 600 watts విచ్ ఈస్ ఈక్వల్ టు 600 joules per second. ఓకే, సో ఇక్కడ ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్ని క్యాల్కులేట్ చేయడానికి మనకున్న ఫార్ములా ఏంటి? hc/λ. Okay, this is the formula to calculate the energy of 1 photon. Okay, let's calculate. So ఇక్కడ energy of 1 photon is equal to hc/λ. So what is h? H is nothing but the Planck's constant. Planck's constant value ఏంటి? 6.62 into 10⁻⁻34. Okay, into c is the velocity of light. Okay, which is equal to 3 into 10⁸ meter per second. And lambda, which is given in the question as 313.3 into 10⁻⁻19. ఓకే, సో మనం ఇదంతా సాల్వ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? 6.394 ఇంటూ 10⁻⁻19 జౌల్స్ వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్. ఓకే, ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్ మనకు ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు 1 ఫోటాన్ ఎమిట్కి 6.394 ఇంటూ 10⁻⁻19 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ కావాలి. ఓకే, ఇక్కడ 600 జౌల్స్ ఇచ్చాడు. సో అప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎజెక్ట్ అవుతాయి, ఇది మనం క్యాల్కులేట్ చేయాలి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేయండి. 600 ఇంటూ 1 బై 6.394 ఇంటూ 10⁻⁻19. ఓకే, ఈజ్ ఈక్వల్ టు దీన్ని సాల్వ్ చేస్తే మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది 1 ఇంటూ 10⁻21. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఇన్ ద హైడ్రోజన్ ఆటమ్ విల్ రిక్వైర్ హైయెస్ట్ ఎనర్జీ? సో ఇక్కడ కొన్ని ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఇచ్చాడు. ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్లో సో ఏ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్కి హైయెస్ట్ ఎనర్జీ కావాలి అని అడుగుతున్నాడు. ఓకే, లెట్స్ సీ దట్. సో ఇక్కడ కీ కాన్సెప్ట్ ఏంటి? కీ కాన్సెప్ట్ ఈజ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. సో ఇక్కడ మనం ఎనర్జీని కనుక్కోవాలి. సో దీనికోసం మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/n1² మైనస్ 1/n2². సో ఇక్కడ n1 అంటే లోయర్ ఆర్బిట్. ఓకే, అండ్ n2 ఈజ్ హయ్యర్ ఆర్బిట్. సో ఇక్కడ మనం 1 by 1 ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో n1 ఈజ్ ఈక్వల్ టు 4, n2 ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాడు. ఓకే, దట్ ఈస్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ ఈజ్ ఫ్రమ్ 4th ఆర్బిట్ టు 5th ఆర్బిట్. ఓకే, ఇక్కడ
energy is directly proportional to, so 1 by n1 square kada. So 1 by what is n1? 4. So 4 square minus 1 by n2, that is 5 square is equal to 1 by 4 square is 1 by 16 minus 1 by 5 square is 1 by 25. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి 9 by 400 వస్తుంది. 9 by 400ని సింప్లిఫై చేస్తే మనకు 0.0225 వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఈస్ n1 is 1 and n2 is 2. సో ఇక్కడ ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిట్లో నుంచి సెకండ్ ఆర్బిట్లోకి జంప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1 by వాట్ ఈస్ n1? 1 square 1, so that is 1 square minus 1 by what is n2? 2, that is 2 square is equal to 1 by 1 minus 1 by 2 square is 4. ఇది సాల్వ్ చేస్తే మనకు 3/4 వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ 0.75. ఓకే, థర్డ్ ఆప్షన్ n1 is equal to 3 and n2 is equal to 5. అంటే ఏంటి, ఇక్కడ ఎలక్ట్రాన్ థర్డ్ ఆర్బిట్ నుంచి ఫిఫ్త్ ఆర్బిట్లోకి జంప్ అవుతుంది అని అర్థం. ఓకే, ఎనర్జీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1 by n1, దట్ ఈస్ 3 square minus 1 by n2 is 5. సో 5 square is equal to 1 by 9 minus 1 by 25 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 16 by 225 వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకు 0.07 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ n1 is equal to 2 and n2 is equal to 3. So energy is directly proportional to 1 by n1 is 2, so that is 2 square minus n2 is 3, so 1 by n2 is 3, so 3 square is equal to 1 by 4 minus 1 by 9. So మనకి 5/36 వస్తుంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 0.14. ఓకే, సో ఇప్పుడు మనం ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్లో హైయెస్ట్ ఎనర్జీ వాల్యూ ఉందో చూడాలి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో 0.025 ఉంది, సెకండ్లో 0.75, థర్డ్లో 0.07 అండ్ ఫోర్త్లో 0.14. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఈజ్ హైయెస్ట్ బికాస్ ఆఫ్టర్ డెసిమల్ 7 వచ్చింది అండ్ రిమైనింగ్ వాటిలో ఆఫ్టర్ డెసిమల్ 0 అన్న వచ్చింది, 1 అన్న వచ్చింది. ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ 0 ఆఫ్టర్ డెసిమల్ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ ఆఫ్టర్ డెసిమల్ 1 వచ్చింది, బట్ ఇక్కడ ఆఫ్టర్ డెసిమల్ 7 వచ్చింది అండ్ దట్ మీన్స్ దిస్ ఈజ్ ద హైయెస్ట్ వాల్యూ. ఓకే, ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఏంటి, n1 is equal to 1, n2 is equal to 2, that is option 2. n is equal to 1 to n is equal to 2. This is electronic transition which requires highest energy. Okay, so option 2 is the right answer, right? Next, coming to the next question, the ratio of radii of second orbit of hydrogen atom to fourth orbit of He positive ion is, that is helium positive ion is. ఓకే, ఇక్కడ రేషియో ఆఫ్ రేడై కనుక్కోమంటున్నాడు. దేనికి సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ కి అండ్ ఫోర్త్ ఆర్బిట్ ఆఫ్ He పాజిటివ్, దట్ ఈస్ హీలియం పాజిటివ్ అయాన్ కి రేషియో ఆఫ్ రేడై కనుక్కోవాలి. సో ఇక్కడ కీ కాన్సెప్ట్ ఏంటి, రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్. ఇక్కడ ఫార్ములా ఏం యూజ్ చేయాలి, రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ దట్ ఈస్ Rn is equal to a0 into n square by z. a0 అంటే ఏంటి, బోర్స్ రేడియస్ కాన్స్టెంట్. a0 వాల్యూ ఏంటి, 0.529 యాంగ్స్ట్రామ్స్ and n is equal to principal quantum number, that is orbit number, and z is equal to atomic number. Okay, for hydrogen atom, so ఇప్పుడు మనం రేడియస్ ఆఫ్ హైడ్రోజన్ atom and the radius of He plus ion అంటే హీలియం పాజిటివ్ అయాన్ కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ ఫర్ హైడ్రోజన్ atom n is equal to 2. n అంటే ఏంటి, నంబర్ ఆఫ్ ఆర్బిట్. ఓకే, క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, నంబర్ ఆఫ్ ఆర్బిట్ ఫర్ హైడ్రోజన్ సెకండ్ ఆర్బిట్ అని ఇచ్చాడు. సో ఇక్కడ n is equal to 2, that is second orbit, and z is equal to 1. what is z? z is atomic number. okay, atomic number of hydrogen is 1. సో ఇప్పుడు మనం రేడియస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ క్యాల్కులేట్ చేద్దాం. సో ఫార్ములా ఏంటి, RH is equal to a0 into n square by z, which is equal to a0 into n ఏంటి, number of orbit, that is 2 square by what is z, atomic number of hydrogen 1. so 2 square is 4 and a0, 4 a0. and next for He plus ion, that is helium positive ion, n is equal to 4. సో క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు, ఫోర్త్ ఆర్బిట్ ఆఫ్ He ప్లస్ అయాన్ అని ఇచ్చాడు. ఓకే, సో n is equal to 4. దెన్ వాట్ ఈస్ z, దట్ ఈస్ అటామిక్ నెంబర్ ఆఫ్ హీలియం ఈస్ 2. ఓకే, దెన్ రేడియస్ ఆఫ్ He పాజిటివ్ అయాన్ క్యాల్కులేట్ చేద్దాం. RH పాజిటివ్ ఈజ్ ఈక్వల్ టు a0 ఇంటూ n స్క్వేర్ బై z. సో a0 యాజ్ ఇట్ ఈస్ గా అట్లానే ఉంచేసేయండి ఇంటూ, సో n స్క్వేర్, సో వాట్ ఈస్ n, దట్ ఈస్ 4 స్క్వేర్ బై what is z, atomic number 2 is equal to a0 into 16 by 2, which is nothing but 8 a0. okay, this is the radius of He positive ion. సో ఇప్పుడు మనం ఈ రెండిటి రేషియో తీద్దాం. ఓకే, ఎట్లాగా,
ratio of RH and RHE positive. So RH by RHE positive is equal to 4A0 by 8A0. So A0 and A0 gets cancelled, 4 by 8 మిగులుతుంది అనమాట. సో ఇది మనం ఎట్లా రాసుకోవచ్చు, 1/2 వచ్చేస్తుంది. రేషియో విల్ బి 1:2. సో ఏ ఆప్షన్లో ఇచ్చాడు 1:2 రేషియో? థర్డ్ ఆప్షన్. సో ఆప్షన్ 3 is the right answer, right? Let's move to the next question. That is question number 9. The energies of an electron in first orbit of He positive and third orbit of Li2 positive in joules are respectively. So ఇక్కడ energies of electron in the orbits కనుక్కోమంటున్నాడు. In the first orbit of He positive ion and the third orbit of Li2 positive ion కనుక్కోవాలి. Let's see that. So first ఇక్కడ మనం energy of the nth orbit ఫార్ములా రాసుకోవాలి. En is nothing but energy of the nth orbit is equal to minus 13.6 into z square by n square electron volt per atom. ఓకే, ఈ ఎలక్ట్రాన్ వోల్ట్ ని మనం జౌల్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో 1 electron volt is equal to 1.602 into 10 power minus 19 joules. ఓకే, సో ఇక్కడ మనం ఎలక్ట్రాన్ వోల్ట్స్ ని జౌల్స్ కింద కన్వర్ట్ చేయాలి అంటే 1.602 into 10 power minus 19 ని మనం ఇక్కడ మల్టిప్లై చేయాలన్నమాట. సో మైనస్ 13.6 into 1.602 into 10 power minus 19 into z square by n square joule per atom. ఇప్పుడు జౌల్స్ కింద కన్వర్ట్ అయింది. సో మనం దీన్ని కనుక సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, minus 2.18 into 10 power minus 19 into z square by n square joule per atom వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఎనర్జీ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ He పాజిటివ్ అయాన్ని క్యాల్కులేట్ చేయాలి. సో ఇక్కడ He పాజిటివ్ అయాన్కి ఆర్బిట్ నెంబర్ ఎంత, 1. క్వశ్చన్లో ఇచ్చాడు కదా ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ He పాజిటివ్ అయాన్ అని. సో n is equal to 1. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ అటామిక్ నెంబర్ ఆఫ్ హీలియం, దట్ ఈస్ 2, రైట్? సో energy of He positive ion is equal to minus 2.18 into 10 power minus 19. సో n వాల్యూ అండ్ z వాల్యూ ఈ ఫార్ములాలో పెట్టేయాలి. ఓకే, minus 2.18 into 10 power minus 19 into what is z? Z is nothing but 2 for helium. So 2 square means 4 by what is n? That is first orbit. So 1 square is nothing but 1. సో దీని కనుక మనం సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, minus 87.2 into 10 power minus 19 joule per atom వస్తుంది. సో ఇది ఆప్షన్స్లో ఉందా చెక్ చేసుకోండి. సో ఆప్షన్స్లో 87.2 లేదు. సో మనం 872 చేసుకుందాం దీన్ని. సో ఈ 87.2ని మనం 872 కింద కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 10 చేయాలి. సో ఇక్కడ మైనస్ 87.2ని 872 కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇంటూ 10 చేయాలి. సో ఇక్కడ అప్పుడు 872 వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ 10 to the power of minus 19 ఉంది. సో అది ఇక్కడ రాసేసుకోండి, 10 power minus 19. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం, ఇంటూ 10 to the power of 1 minus 19. ఓకే, ఏమొస్తుంది ఇక్కడ 872 ఇంటూ 10 power minus 18 వస్తుంది. సో ఇదే మనకి ఇక్కడ వచ్చింది minus 872 ఇంటూ 10 power minus 18 joule per atom. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఎనర్జీ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ He పాజిటివ్ అయాన్. ఓకే, సో నెక్స్ట్ ఎనర్జీ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ లిథియం 2 పాజిటివ్ క్యాల్కులేట్ చేయాలి. సో లిథియం 2 పాజిటివ్ ఆర్బిట్ నెంబర్ ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు క్వశ్చన్లో. అండ్ వాట్ ఈస్ అటామిక్ నెంబర్ ఆఫ్ లిథియం, దట్ ఈస్ 3. ఇక్కడ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు minus 21.8 into 10 power minus 19 into z square, that is z is the atomic number, that is 3 square, that is 9 by n square, that is again 3 square, that is 9. సో ఇదంతా మనం సాల్వ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, minus 2.18 into 10 power minus 18 joule per atom వస్తుంది. సో ఏ ఆప్షన్స్లో ఉన్నాయి, ఈ రెండు ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 1 is the correct answer, right? The value of Rydberg constant is, so value of Rydberg constant R is a gas constant. So దీని వాల్యూ ఏంటి, 109,677 per centimeter. That is option 3 is the right answer. Okay, next, the velocity of a particle A is 0.1 meter per second and that of particle B is 0.05 meter per second. If the mass of the particle B is 5 times that of particle A, then the ratio of de Broglie wavelengths associated with the particle A and B. ఇక్కడ 2 particles ఇచ్చాడు, A and B. దాని velocities కూడా ఇచ్చాడు. The velocity of particle A is 0.1 meter per second and the velocity of particle B is 0.05 meter per second. పార్టికల్ B మాస్ పార్టికల్ A మాస్ కంటే 5 టైమ్స్ ఉంటుంది అని చెప్పాడు అనమాట. సో ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు, ద రేషియో ఆఫ్ de Broglie wavelengths ఆఫ్ పార్టికల్స్ A and B కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ కీ కాన్సెప్ట్ ఏంటి, de Broglie hypothesis. సో ద ఫార్ములా ఆఫ్ de Broglie wavelength is lambda is equal to h by mv. h is the Planck's constant, m is the mass of the particle and v is the velocity of the particle. సో ఇక్కడ మనం ఏం క్యాల్కులేట్ చేయాలి,
ద రేషియో ఆఫ్ వేవ్ లెంగ్త్స్ ఆఫ్ ఏ అండ్ బి క్యాలిక్యులేట్ చేయాలి. సో వేవ్ లెంగ్త్ ఫార్ములా ఏంటి? h/m ఇంటూ వి. సో ల్యాండా ఆఫ్ ఏ దట్ ఈస్ వేవ్ లెంగ్త్ ఆఫ్ ఏ ఎట్లా రాయొచ్చు మనం? h/ మాస్ ఆఫ్ ఏ ఇంటూ వెలాసిటీ ఆఫ్ ఏ బై లాంబ్డా బీని ఎలా రాయొచ్చు మనం? h/ మాస్ ఆఫ్ బి ఇంటూ వెలాసిటీ ఆఫ్ బి. ఓకే, నెక్స్ట్ లాంబ్డా ఏ బై లాంబ్డా బి ఈజ్ ఈక్వల్ టు h/ma ఇంటూ విఏ ఇంటూ ఈ డినామినేటర్ టర్మ్ని మనం న్యూమరేటర్కి తీసుకెళ్తే ఏమవుతుంది? రివర్స్ అయిపోతుంది. దిస్ ఎంబీ అండ్ విబి పైకి వచ్చేస్తుంది అండ్ హెచ్ డినామినేటర్లోకి వచ్చేస్తుంది. సో టర్మ్ రివర్స్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈహెచ్ అండ్ ఈహెచ్ గెట్స్ క్యాన్సిల్ అండ్ ఏం రిమైనింగ్ ఉంది? ఎంబీ విబి బై ఎంఏ విఏ ఈజ్ రిమైనింగ్. ఓకే, వాట్ ఈజ్ ఎంబీ? క్వశ్చన్లో ఇచ్చాడు కదా 5 times ద మాస్ ఆఫ్ ఎంఏ అని ఇచ్చాడు. సో 5 ఇంటూ ఎంఏ, మనం ఎంబీని ఎలా రాసుకోవచ్చు? 5 ఇంటూ ఎంఏ అని రాసుకోవచ్చు కదా. సో అదే రాసాం ఇక్కడ 5 ఇంటూ ఎంఏ ఇంటూ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ బి గివెన్ ఇన్ ద క్వశ్చన్ 0.05 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చాడు. అండ్ ఎంఏ యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోండి ఇంటూ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ఏ గివెన్ ఇన్ ద క్వశ్చన్ 0.1 మీటర్ పర్ సెకండ్. ఓకే, see this MA and MA gets cancelled and what is remaining? 5 into 0.05 by 0.1. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే కనుక మనకి 0.25 by 0.1 వస్తుంది. సో లాంబ్డా ఏ బై లాంబ్డా బి ఈజ్ ఈక్వల్ టు 0.25 by 0.1. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకోండి. సో ఫస్ట్ డెసిమల్ తీసేయండి. ఎలా తీయాలి డెసిమల్? 0.25 ఉంది. సో దీన్ని డెసిమల్ తీయాలంటే ఎట్లా? ఫస్ట్ 25 రాసేసుకోండి. ఓకే, డెసిమల్ తర్వాత ఏ డిజిట్స్ ఉన్నాయో అవి రాసేసుకోండి. బై డెసిమల్ బదులు 1 పెట్టండి. ఆఫ్టర్ డెసిమల్ హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్? 2. సో 2 zeros పెట్టేయండి. ఓకే, 25/100. సో డెసిమల్ని ఇలా రిమూవ్ చేస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు 0.1 ఉంది. దీన్ని డెసిమల్ ఎలా రిమూవ్ చేయాలి? 1 బై ఈ డెసిమల్ ప్లేస్లో 1 పెట్టండి. ఆఫ్టర్ డెసిమల్ 1 డిజిట్ ఉంది కదా, సో 1 0 పెట్టండి. సో 1/10. ఓకే, అర్థమైంది కదా. సో 0.25ని 25/100 అని రాసుకోవచ్చు అండ్ 0.1ని 1/10 అని రాసుకోవచ్చు. సో అండ్ ఈ 1/10 ఎప్పుడైతే న్యూమరేటర్లకు వెళ్తుందో 10/1 అవుతుంది. సో 10/1. ఓకే, సో ఇది సింప్లిఫై చేసేసుకోండి. విల్ బి గెటింగ్ 25/10 దట్ ఈస్ నథింగ్ బట్ 5/2. ఓకే, లాంబ్డా ఏ బై లాంబ్డా బి ఈజ్ ఈక్వల్ టు 5/2. దట్ ఈస్ ద రేషియో ఆఫ్ లాంబ్డా ఏ ఇస్ టు లాంబ్డా బి ఈజ్ 5:2. సో ఇది ఏ ఆప్షన్లో ఇచ్చాడు? 4th ఆప్షన్లో ఇచ్చాడు. సో దట్ ఈస్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ద నంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ అండ్ యాంగులర్ నోడ్స్ ఆఫ్ ఏ 4f ఆర్బిటాల్ రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ మనం యాంగులర్ నోడ్స్ అండ్ రేడియల్ నోడ్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ వాట్ ఈస్ ద గివెన్ సబ్షెల్ హియర్? 4f అని ఇచ్చాడు. సో ఇక్కడ 4 ఈజ్ ద ఆర్బిట్ నంబర్ అండ్ f ఈజ్ ద సబ్షెల్. ఓకే, సో ఇన్ ద క్వశ్చన్ 4f ఆర్బిటాల్ అని ఇచ్చాడు. సో n ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఆర్బిట్ నెంబర్ 4th ఆర్బిట్. సో ఇప్పుడు n తెలిసినప్పుడు l ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము? l ఈజ్ ఈక్వల్ టు n-1. n ఆల్రెడీ మనకు తెలుసు కదా, n ఈజ్ 4. 4 - 1 ఈజ్ ఈక్వల్ టు 3. సో l ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇప్పుడు రేడియల్ నోడ్స్ అండ్ యాంగులర్ నోడ్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో రేడియల్ నోడ్స్ ఆఫ్ 4f ఆర్బిటాల్, రేడియల్ నోడ్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి? n - l - 1. ఓకే, సో వాట్ ఈస్ n హియర్ గివెన్? 4 మైనస్ l ఏమొచ్చింది మనకు? 3 వచ్చింది -1. సో 4 - 4 is 0. ఓకే, రేడియల్ నోడ్స్ ఆఫ్ 4f ఆర్బిటాల్ ఈజ్ 0. ఓకే, సో ద నంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ ఇన్ ద 4f ఆర్బిటాల్ ఈజ్ 0. దెన్ నెక్స్ట్ యాంగులర్ నోడ్స్ ఆఫ్ 4f ఆర్బిటాల్ని క్యాలిక్యులేట్ చేద్దాం, విచ్ ఈజ్ నథింగ్ బట్ l, దట్ ఈస్ అజిముథల్ క్వాంటమ్ నెంబర్. సో మనకు l వాల్యూ ఏమొచ్చింది? 3. సో 3. సో ఇక్కడ రేడియల్ నోడ్స్ ఏమో 0, యాంగులర్ నోడ్స్ ఏమో 3. సో 0 and 3 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అది ఏ ఆప్షన్లో ఇచ్చాడు? ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చాడు. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 13. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాసిబుల్ విత్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ప్లస్ హాఫ్ విత్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 4 అయితే, దట్ ఈస్ ఆర్బిట్ నెంబర్ 4 అయితే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బీ హ్యావింగ్ ప్లస్ హాఫ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ కీ కాన్సెప్ట్ ఏంటి? క్వాంటమ్ నెంబర్స్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 4, దట్ ఈస్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, దట్ ఈస్ ఆర్బిట్ నెంబర్ ఈజ్ 4. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 4 దెన్ l వాల్యూస్ ఏముంటాయి? l ఈజ్ ఈక్వల్ టు 0 to n - 1 వాల్యూస్ ఉంటాయి. ఓకే, 0 to n అంటే 4 - 1.
సో 0 to 3 వాల్యూస్ ఉంటాయి. అంటే 0 to 3ని ఎలా రాసుకుంటాం? 0 1 2 3. సో 4 వాల్యూస్ ఉంటాయి ఎల్కి. వెన్ n ఈజ్ ఈక్వల్ టు 4 ఎల్కి కూడా 4 వాల్యూస్ ఉంటాయి. సో ఇక్కడ 0 అంటే ఇట్ డినోట్స్ ద ఎస్ సబ్షెల్, ఇక్కడ 1 అంటే ఇట్ డినోట్స్ ద పి సబ్షెల్, 2 అంటే డినోట్స్ ద డి సబ్షెల్, 3 అంటే ఇట్ డినోట్స్ ద ఎఫ్ సబ్షెల్. ఓకే, ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఇక్కడ 4 సబ్షెల్స్ ఉంటాయి. అంటే 4th ఆర్బిట్లో 4 సబ్షెల్స్ ఉంటాయి. ఓకే, ఎస్ పి డి అండ్ ఎఫ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ సబ్షెల్స్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఆర్బిట్స్ ఎన్ని ఉన్నాయి? 4. సో నంబర్ ఆఫ్ సబ్షెల్స్ కూడా 4 ఉంటాయి. ఆ నంబర్ ఆఫ్ సబ్షెల్స్ ఏంటి? ఎస్ పి డి అండ్ ఎఫ్. సో మనకు తెలుసు ఎస్లో 1 ఆర్బిటాల్ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద పి సబ్షెల్. పి సబ్షెల్లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. డి సబ్షెల్లో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. అండ్ ఎఫ్ సబ్షెల్లో 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే, అండ్ యూ ఆల్సో నో దట్ ఈచ్ ఆర్బిటాల్ షుడ్ కంటైన్ 2 ఎలక్ట్రాన్స్, మ్యాక్సిమమ్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. ఈచ్ ఆర్బిటాల్ మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి అన్నమాట. ఆ 2 ఎలక్ట్రాన్స్ని కూడా మనం ఎలా ఇండికేట్ చేస్తాము? ఒకటి అప్వర్డ్ యారో, ఒకటి డౌన్వర్డ్ యారో. అప్వర్డ్ యారో అంటే ఈ ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది అని అర్థం. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది అని అర్థం. సో వేరస్ డౌన్వర్డ్ యారో అంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది అని అర్థం. సో ఈ ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది అని అర్థం. అప్వర్డ్ యారో ఎలక్ట్రాన్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగే ఎలక్ట్రాన్కి పాజిటివ్ హాఫ్ వాల్యూ ఇస్తామన్నమాట. అండ్ డౌన్వర్డ్ యారో అంటే యాంటీ క్లాక్ వైజ్ తిరిగే ఎలక్ట్రాన్కి మనం -1/2 వాల్యూ ఇస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, అప్వర్డ్ యారో ఎలక్ట్రాన్కి మనం పాజిటివ్ హాఫ్ వాల్యూ ఇచ్చాము, డౌన్వర్డ్ యారో ఎలక్ట్రాన్కి మనం -నెగటివ్ వాల్యూ ఇచ్చామన్నమాట. సో దీస్ ఆర్ నథింగ్ బట్ స్పిన్ క్వాంటమ్ నంబర్స్. ఓకే, స్పిన్ క్వాంటమ్ నంబర్స్తో మనం ఈ వాల్యూస్ ఇస్తామన్నమాట. నెక్స్ట్ మనం పి సబ్షెల్ తీసుకుంటే ఇక్కడ 3 ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, టోటల్గా 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 6 ఎలక్ట్రాన్స్లో కూడా ఈచ్ ఆర్బిటాల్లో ఒకటి అప్వర్డ్ యారో, ఒకటి డౌన్వర్డ్ యారో. అప్వర్డ్ యారో అంటే +12, డౌన్వర్డ్ యారో అంటే -12 సైన్. డీలో కూడా 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో 5 ఆర్బిటాల్స్లో 2 ఎలక్ట్రాన్స్ ఈచ్ అంటే 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 10 ఎలక్ట్రాన్స్లో కూడా ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒకటి అప్వర్డ్ యారో, ఒకటి డౌన్వర్డ్ యారో. అండ్ ఈవెన్ ఎఫ్ సబ్షెల్లో కూడా 7 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఇందులో మ్యాక్సిమం 14 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అవుతాయి. సో ఈచ్ ఆర్బిటాల్ కంటైన్స్ 2 ఎలక్ట్రాన్స్, ఒకటి +12 అండ్ ఇంకొకటి -12 వాల్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగాడు? హౌ మెనీ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ విత్ +12 వాల్యూ. ఓకే, ఇక్కడ మనకు టోటల్గా +12 వాల్యూతో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని? మొత్తం ఎస్పీడిఎఫ్ సబ్షెల్స్లో మొత్తం కంప్లీట్గా మనం కౌంట్ చేసి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చెప్పాలి అనమాట. ఎన్ని ఎలక్ట్రాన్స్ +12 వాల్యూతో ఉన్నాయో ఇక్కడ మనం కౌంట్ చేయాలి. ఓకే, లెట్స్ కౌంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్, థర్డ్ ఎలక్ట్రాన్, 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. So totally 16 electrons are there with +12 value. Okay, in all the subshells, that is s, p, d and f. So we can say that there are 16 electrons in the 4th orbit with +12 value. Okay, so ikkada 16 ఏ ఆప్షన్ లో ఉంది? ఫస్ట్ ఆప్షన్ లో 16 అని ఉంది. సో ఆప్షన్ 1 is the correct answer. Next, the wavelength of second line in the Lyman series of hydrogen atomic spectrum, Rydberg constant r per centimeter. సో ఇక్కడ లైమన్ సిరీస్లో సెకండ్ లైన్ వేవ్ లెంగ్త్ ఎంతనో కనుక్కోమని చెప్పాడనమాట. సో ఇది కీ కాన్సెప్ట్ ఏంటి? హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అనమాట. ఇందులో లైమన్ సిరీస్. సో మనకు తెలుసు హైడ్రోజన్ స్పెక్ట్రమ్లో కొన్ని సిరీస్ ఉంటాయి, లైమన్, బామర్, పాస్టన్, బ్రాకెట్ అండ్ ఫండ్. టోటలీ 5 సిరీస్ ఉంటాయి. సో ఇందులో లైమన్ సిరీస్ ఇస్ ద ఫస్ట్ సిరీస్. ఇందులో మనం సెకండ్ లైన్ వేవ్ లెంగ్త్ ఎంతో కనుక్కోవాలన్నమాట. ఓకే, ఇక్కడ లైమన్ సిరీస్ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం. వాట్ ఈస్ లైమన్ సిరీస్? ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్ టు ఫస్ట్ ఆర్బిట్. లైమన్ సిరీస్లో ఎలక్ట్రాన్ ఏ హయ్యర్ ఆర్బిట్స్లో నుంచి అయినా ఫస్ట్ ఆర్బిట్లోకి జంప్ అవుతుంది అనమాట. సో దీన్ని ఏమంటాం మనం? లైమన్ సిరీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 4th ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఉందనుకుందాం, 3rd ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్, 2nd ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఉందనుకుందాం. ఓకే, సో ఈ లైమన్ సిరీస్లో ఎలక్ట్రాన్ ఏమవుతుందంటే ఈ 4th ఆర్బిట్లో నుంచి ఫస్ట్లోకి జంప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ 3rd ఆర్బిట్లో నుంచి కూడా ఫస్ట్లోకి జంప్ అవుతుంది. అండ్ 2nd ఆర్బిట్లో నుంచి కూడా ఫస్ట్లోకి జంప్ అవుతుంది. సో హయ్యర్ ఆర్బిట్స్లో నుంచి ఎలక్ట్రాన్ ఎప్పుడైతే ఫస్ట్ ఆర్బిట్లోకి జంప్ అవుతుందో దాన్ని మనం లైమన్ సిరీస్ అంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది 4th ఆర్బిట్, 3rd ఆర్బిట్, 2nd ఆర్బిట్, ఫస్ట్ ఆర్బిట్. ఇక్కడ ఏమవుతుంది? 4th ఆర్బిట్ నుంచి ఫస్ట్లోకి జంప్ చేస్తుంది, 3rd నుంచి ఫస్ట్లోకి జంప్ చేస్తుంది, అండ్ 2nd నుంచి ఫస్ట్లోకి జంప్ చేస్తుంది. ఇందులో సెకండ్ లైన్ వేవ్ లెంగ్త్ మనం
క్యాల్కులేట్ చేయాలి. లైమన్ సిరీస్లో సెకండ్ లైన్ ఏంటి? ఎప్పుడైతే ఎలక్ట్రాన్ థర్డ్లో నుంచి ఫస్ట్లోకి జంప్ చేస్తుందో అది సెకండ్ లైన్. ఓకే, సో వాట్ ఈస్ ద సెకండ్ లైన్ ఇన్ ద లైమన్ సిరీస్? వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ థర్డ్ టు ద ఫస్ట్ ఆర్బిట్. ఓకే, ఇది సెకండ్ లైన్ ఆఫ్ ద లైమన్ సిరీస్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సెకండ్ లైన్ ఆఫ్ లైమన్ సిరీస్, దిస్ మీన్స్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ థర్డ్ ఆర్బిట్ టు ద ఫస్ట్ ఆర్బిట్. ఓకే, నౌ ఇక్కడ N1 ఏంటి, N2 ఏంటి? N1 అంటే లోయర్ ఆర్బిట్, N2 అంటే హయ్యర్ ఆర్బిట్. ఇక్కడ లోయర్ ఆర్బిట్ ఏమో ఫస్ట్, N1 అంటే 1, N2 అంటే 3. ఓకే, ఇక్కడ చూడండి N1 అంటే 1, N2 అంటే 3. ఓకే, ఇక్కడ థర్డ్ నుంచి ఫస్ట్లోకి వస్తుంది కాబట్టి లోయర్ ఆర్బిట్ ఏమో N1, దట్ ఈస్ 1. థర్డ్ నుంచి వస్తుంది కాబట్టి N2 ఈజ్ 3. ఓకే, హయ్యర్ ఆర్బిట్. ఇక్కడ మనం ఒక ఫార్ములా యూజ్ చేయాలి. 1/λ దట్ ఈస్ వేవ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు R రిడ్బర్గ్ కాన్స్టాంట్ ఇంటూ 1/n1² మైనస్ 1/n2². ఈ ఫార్ములా యూజ్ చేసి మనం వేవ్ లెంగ్త్ కనుక్కోవాలన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటి? N1 అంటే లోయర్ ఆర్బిట్, N2 అంటే హయ్యర్ ఆర్బిట్. ఇందాక చెప్పాను కదా. నెక్స్ట్, సో ద సేమ్ ఫార్ములా ఇక్కడ రాసాను మళ్ళీ. ఓకే, సో నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూ 1/λ ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ 1/n1 ఎంత వాల్యూ? 1, 1² మైనస్ 1/n2 వాల్యూ ఈజ్ 3, సో 3². సో ఇక్కడ ఏమొస్తుంది? 1/1 మైనస్ 1/3² ఈజ్ 9 వస్తుంది. సో R ఇంటూ ఇది LCM తీసుకుంటే 9 అండ్ 9 మైనస్ 1 వస్తుంది న్యూమరేటర్లో. సో టోటల్గా మనకు 8/9 వస్తుంది. సో R 8/9 వస్తుంది. దట్ ఈస్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 8R/9. సో ఇదేంటి? 1/λ. బట్ మనకు లాంబ్డా కావాలి. లాంబ్డా కావాలి అంటే మనం దీన్ని రివర్స్ చేయాలి, 9/8R. ఓకే, ఇది ఆన్సర్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 9/8R. ఇది ఏ ఆప్షన్లో ఉంది? 9/8R. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్బిటాల్ డిజిగ్నేషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ with the quantum numbers n is equal to 4, l is equal to 3, m is equal to -2, s is equal to +12. సో ఈ క్వశ్చన్లో మనకు కొన్ని క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ ఇచ్చాడు అండ్ దాన్ని బట్టి మనము ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్ ఏ సబ్షెల్లో ఉందో చెప్పాలన్నమాట. సో దట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ఎలక్ట్రాన్ మనం చెప్పాలి. ఆటంలో ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది అనేది మనం చెప్పాలి బై సీయింగ్ ద క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఓకే, ఇక్కడ కీ కాన్సెప్ట్ ఏంటి? క్వాంటమ్ నెంబర్స్. మనకు తెలుసు దెర్ ఆర్ 4 క్వాంటమ్ నెంబర్స్. ఏంటవి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముథల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. Principal quantum number is denoted by n and azimuthal quantum number is denoted by L and magnetic quantum number is denoted by small m and spin quantum number is denoted by S. Okay, అన్ని స్మాల్ లెటర్సే. కొంచెం బ్రీఫ్గా మీకు చెప్తాను వాట్ ఆర్ దీస్ క్వాంటమ్ నెంబర్స్ అనేసి. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మెయిన్లీ టెల్స్ అస్ అబౌట్ ద ఆర్బిట్. ఓకే, ఏ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఉంది అనేది మనకు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ చెప్తుంది అనమాట. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై n కదా. ఓకే, ఇట్ గివ్స్ ద నంబర్ ఆఫ్ ఆర్బిట్స్. నెక్స్ట్, azimuthal quantum number L, it denotes the number of subshells in an orbit. So ikkada values of L ela calculate chestamu, that is 0 to L-1. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ n is equal to 4 అనుకుంటే 0 to 4-1, that is 0 to 3. సో 0, 1, 2, 3 ఈ వాల్యూస్ ఉంటాయి. ఇఫ్ n is equal to 4, L వాల్యూస్ కూడా 4 ఉంటాయి. నేను చెప్పాను కదా ఇది వరకే. S, P, D and F. Next, magnetic quantum number, it denotes the orientation of electron. Okay, it denotes the orientation of electron in the space and it also tells us about orbitals anamata. It also tells us about orbitals. Next, spin quantum number, it gives us the direction of rotation of electrons. Electrons ఎలా తిరుగుతున్నాయి, ఎలా రొటేట్ అవుతున్నాయి, వెదర్ ఇట్ ఈస్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షనా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది మనకు ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ చెప్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద 4 క్వాంటమ్ నెంబర్స్ ఇన్ బ్రీఫ్. ఓకే, సో ఇక్కడ మనకు 4 సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ ఇచ్చాడు కదా. సో n is equal to 4, l is equal to 3, m is equal to -2, s is equal to +12. దీన్ని బట్టి మనం ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్ లో ఉంది, ఏ సబ్షెల్ లో ఉంది చెప్పాలన్నమాట. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఆర్బిట్ ఏంటి? 4 అండ్ నంబర్ ఆఫ్ సబ్షెల్స్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ సబ్షెల్స్ l is equal to 3 అని ఇచ్చాడు కదా క్వశ్చన్ లో. సో l is equal to 3 అంటే 0 to 3 అని రాసుకోవచ్చు కదా. 0 to 3 అంటే 0, 1, 2, 3 4 వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ 0 ఇండికేట్స్ S సబ్షెల్, 1 ఇండికేట్స్ P సబ్షెల్, 2 ఇండికేట్స్ D సబ్షెల్ అండ్ 3 ఇండికేట్స్ F సబ్షెల్. అంటే ఇప్పుడు 3 అని ఇచ్చాడు కాబట్టి ఇది F సబ్షెల్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. L వాల్యూ 3 ఇచ్చాడు కాబట్టి F సబ్షెల్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ n ఈజ్ 4 అండ్ L ఈజ్ 3, దట్ ఈస్ F. ఓకే, సో 4F ఈజ్ ద కరెక్ట్ ఆర్బిటాల్ డెసిగ్నేషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఓకే, సో ఈ 4F ఎందులో ఇచ్చాడు చూడండి, ఏ ఆప్షన్లో ఉంది?
సెకండ్ ఆప్షన్లో ఉంది. సో నెక్స్ట్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ చూద్దాం. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ కాల్డ్ జీమాన్ ఎఫెక్ట్. స్పెక్ట్రల్ లైన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్ప్లిట్ అవుతాయి అన్నమాట. సో ఈ ఎఫెక్ట్ ఏమంటామంటే జీమాన్ ఎఫెక్ట్ అంటాం. అదే స్పెక్ట్రల్ లైన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో స్ప్లిట్ అయితే స్టార్క్ ఎఫెక్ట్ అంటాం అనమాట. నెక్స్ట్ ద ప్రిఫరెన్స్ ఆఫ్ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద నైట్రోజన్ ఆటమ్ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై ఆన్సర్ ఈస్ హన్స్ రూల్. హన్స్ రూల్ అంటే ఏంటి? సో ద పెయిరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ in the orbitals takes place when all the orbitals are filled with 1 electron each. Okay, ఇది స్టేట్మెంట్ ఆఫ్ హన్స్ రూల్. హన్స్ రూల్ అంటే ఏంటి? ఆర్బిటాల్స్లో ఫస్ట్ అన్ని 1 ఎలక్ట్రాన్తో ఫిల్అప్ అయినాకనే పేరింగ్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నైట్రోజన్ తీసుకుంటే Z ఈజ్ ఈక్వల్ టు 7, దట్ ఈస్ అటమిక్ నెంబర్ 7. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా రాసుకోవచ్చు? 1s2 2s2 2p3 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? 2s2 2p3. ఈ 2s2లో ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ 2p3లో మనం ఎట్లా రాసుకోవాలి? 3 ఎలక్ట్రాన్స్ ని మనం సపరేట్ గా ఒక్కొక్క ఆర్బిటల్లో రాసుకుంటాం అనమాట. సో ఇక్కడ 2pలో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ 3 ఎలక్ట్రాన్స్ ని మనం p సబ్షెల్లో 3 ఆర్బిటాల్స్ లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ని పెడతాం అనమాట. ఓకే, దిస్ ద రైట్ వే ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆర్బిటాల్స్. ఓకే, బట్ ఇట్లా రాసారనుకోండి ఇది తప్పు. సో 3 ఎలక్ట్రాన్స్ ఉంటే ఎలక్ట్రాన్స్ ఎప్పుడైనా 1 ఎలక్ట్రాన్ ఫస్ట్ ఫిల్ అవ్వాలి ఒక్కొక్క ఆర్బిటల్లో అండ్ దెన్ పేరింగ్ స్టార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 2p3 బదులు 2p4 ఉందనుకోండి, అప్పుడు ఎలా రాస్తాం మనము? 1 2 3 ఎలక్ట్రాన్స్ అయిపోయినాయి. ఓకే, అండ్ 4th ఎలక్ట్రాన్ ఇక్కడ అప్పుడు పేరింగ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఫస్ట్ 3 ఎలక్ట్రాన్స్ ప్రతి ఆర్బిటల్లో 1 ఎలక్ట్రాన్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ 4th ఎలక్ట్రాన్ పేరింగ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఆర్బిటాల్లో. ఓకే, దిస్ ఈస్ ద వే హౌ టు డిస్ట్రిబ్యూట్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆర్బిటాల్స్. ఓకే, సో ఇది హన్స్ రూల్ చెప్తుంది అనమాట. నెక్స్ట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కాపర్ ఈజ్, మీకు తెలుసు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ వస్తే కనుక మీకు కాపర్ అండ్ క్రోమియం షోస్ ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనమాట. ఎందుకు అంటే టు గెట్ ద స్టెబిలిటీ. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఎట్లా రాస్తారు? బై యూజింగ్ మొల్లర్స్ డయాగ్రామ్. సో దిస్ ఈస్ మొల్లర్స్ డయాగ్రామ్. దీన్ని యూజ్ చేస్తూ మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని రాస్తాం అనమాట. ఓకే, ఫస్ట్ యూ షుడ్ నో ద ఇంపార్టెంట్ థింగ్ హియర్. ఎస్ సబ్షెల్ లో మాక్సిమం ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ ని ఫిల్అప్ చేసుకోవచ్చు. పి సబ్షెల్ లో మాక్సిమం ఆఫ్ 6 ఎలక్ట్రాన్స్ ని ఫిల్అప్ చేసుకోవచ్చు. డి సబ్షెల్ లో మాక్సిమం ఆఫ్ 10 ఎలక్ట్రాన్స్ ని ఫిల్అప్ చేసుకోవచ్చు. అండ్ ఎఫ్ సబ్షెల్ లో మాక్సిమం ఆఫ్ 14 ఎలక్ట్రాన్స్ ని ఫిల్అప్ చేసుకోవచ్చు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఎస్ సబ్షెల్లో ఒకటే ఆర్బిటల్ ఉంటుంది. సో maximum number of electrons an orbital contains is 2 electrons. Okay, and p subshell lo 3 orbitals untai. Okay, each orbital occupies maximum of 2 electrons. Okay, totally 6 electrons. Next d subshell lo manaku telusu 5 orbitals untai and each orbital accommodate 2 electrons each. So totally 10 electrons. And ikkada f subshell lo 7 orbitals untai. Okay, 1 2 3 4 5 6 7. Each orbital accommodates 2 electrons ante okka orbital maximum 2 ఎలక్ట్రాన్స్ ఫిల్అప్ చేసుకోవచ్చు. సో 14 ఎలక్ట్రాన్స్ ని మనం ఎఫ్ సబ్షెల్ లో ఫిల్అప్ చేసుకోవచ్చు. ఓకే, 14 ఎలక్ట్రాన్స్. సో ఇది మీకు తెలిసి ఉండాలి. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాయాలి అనుకుంటే మీకు ఇది తెలిసి ఉండాలి అనమాట. ఫస్ట్ మొల్లర్స్ డయాగ్రామ్ తెలిసి ఉండాలి అండ్ నెక్స్ట్ ఒక్కొక్క సబ్షెల్ ఎస్పీడిఎఫ్ సబ్షెల్ లో ఎన్ని మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం ఫిల్అప్ చేయొచ్చు అనేది మీకు తెలిసి ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మనం ఇక్కడ కాపర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి అనుకుంటే జనరల్గా నార్మల్గా ఎట్లా రాస్తాము? వాట్ ఈస్ అటమిక్ నంబర్ ఆఫ్ కాపర్? Z ఈజ్ ఈక్వల్ టు 29 ఈజ్ ద అటమిక్ నెంబర్ ఆఫ్ కాపర్. సో జనరల్గా రాయాలి అనుకుంటే ఎట్లా రాస్తాము? సో ఇక్కడ మొల్లర్స్ డయాగ్రామ్ లో చూడండి 1s ఉంది. సో 1s లో s లో మాక్సిమం 2 ఎలక్ట్రాన్స్. సో 1s2. నెక్స్ట్ 2s రాయండి. 2s మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2. నెక్స్ట్ 2p. ఓకే, 2p రాయండి. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ p 6. నెక్స్ట్ 3s రాయండి. 3s మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ s 2 కదా. అండ్ నెక్స్ట్ 3p రాయండి. 3p మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? p సబ్షెల్ లో 6. అండ్ 3d రాయకూడదు. సో ఆఫ్టర్ 3p 3d రాయొద్దు. ఓకే, యూ షుడ్ గో డౌన్ టు 4s. ఓకే, 4s రాయండి. 4s హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఎస్ సబ్షెల్ లో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సో ఇప్పుడు కౌంట్ చేయండి ఎన్ని వచ్చాయి? 2 2 4 ప్లస్ 6 10 ప్లస్ 2 12 ప్లస్ 6 18 ప్లస్ 2 20. సో మనకు కావాల్సింది ఇంకా 9. ఓకే, సో నెక్స్ట్ 4s తర్వాత ఏమొస్తుంది? 4s తర్వాత 3d రావాలి. ఓకే, ఇక్కడ 3d ఎన్ని ఎలక్ట్రాన్స్ మిగిలిపోయాయి? 9. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ d 10 ఎలక్ట్రాన్స్ రాసుకోవచ్చు. బట్ మనకు కావాల్సింది 9 కాబట్టి ఇక్కడ 9 రాస్తాం. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ 4s2 అండ్ 3d 9 వచ్చింది. బట్ మనకు ఆల్రెడీ స్టెబిలిటీ క్రైటీరియా తెలుసు. వాట్ ఈస్ దట్? ఫుల్లీ ఫిల్డ్ అండ్ హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ వెరీ స్టేబుల్. సో ఇది మనకు స్టెబిలిటీ క్రైటీరియా అనమాట. ఎప్పుడైతే ఫుల్లీ ఫిల్డ్
ఆర్ హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉంటాయో అది మోర్ స్టేబుల్, ఆ ఎలిమెంట్ మోర్ స్టేబుల్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ 3D9 ఉంది కాబట్టి ఇది 3D10లోకి రావాలని ట్రై చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏం చేస్తుంది, అప్పుడు ఈ ఎస్ ఎలక్ట్రాన్ డిలోకి వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, 4s1 3D10 అవుతుంది. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ ఎందుకు ఇలా వచ్చింది అంటే టు గెట్ ద స్టెబిలిటీ. ఓకే, టు బికమ్ ద ఎలిమెంట్ మోర్ స్టేబుల్. ఈ డిలో 10 ఎలక్ట్రాన్స్ వస్తే ఫుల్లీ ఫిల్డ్ కదా, అవునా? డిలో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్ని 10. సో ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ మోర్ స్టేబుల్ అని చెప్పుకున్నాం కదా, కాబట్టి ఈ 4sలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ డిలోకి ఇచ్చేస్తే ఇక్కడ D10 అవుతుంది అండ్ 4s1 అవుతుంది. సో దిస్ ఈజ్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసాం మనం. సో టు గెట్ ద స్టెబిలిటీ ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవుతాయి కాబట్టి ఇది 4s1 3D10 అని రాసుకుంటాం. సో దిస్ ఈజ్ ద ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కాపర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్సెప్షనల్ కాన్ఫిగరేషన్స్ చాలా ఇంపార్టెంట్. కాపర్ అండ్ క్రోమియం కి కూడా ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఓకే, ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రోమియం ఈజ్, దీనికి కూడా ఎక్సెప్షనల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, అది ఎట్లాగో చూద్దాం. సో క్రోమియం అటామిక్ నెంబర్ ఈజ్ 24. ఓకే, క్రోమియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. ఫస్ట్ 1s2. ఓకే, 1s2. నెక్స్ట్ 2s2, నెక్స్ట్ 2p6, నెక్స్ట్ 3s2, నెక్స్ట్ 3p6. దెన్ 3Dలోకి వెళ్ళొద్దు, డైరెక్ట్ గా డౌన్ కి రావాలి, 4s రాయాలి, 4s2. నెక్స్ట్ ఇప్పుడు 3D రాయండి. 3D ఎన్ని ఎలక్ట్రాన్స్ రిమైనింగ్ ఫస్ట్ చూడండి. 2 + 2 4 + 6 10 + 2 12 + 6 18 + 2 20. ఎన్ని ఎలక్ట్రాన్స్ రిమైనింగ్? 4 ఎలక్ట్రాన్స్ రిమైనింగ్. సో 3D4. ఓకే, ఇక్కడ 4s2 అండ్ 3D4 వచ్చింది. బట్ మనం ఇందాక అనుకున్నాం కదా, ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అండ్ హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ మోర్ స్టేబుల్. సో ఇక్కడ 3D5 వచ్చింది అనుకోండి, అది హాఫ్ ఫిల్డ్ డి ఆర్బిటాల్ అవుతుంది. సో ఇట్ విల్ బి స్టేబుల్. సో దానికోసం అనేసి ఏమవుతుందంటే ఈ ఎస్లో ఉన్న 1 ఎలక్ట్రాన్ డిలోకి జంప్ అయిపోతుంది. సో ఇక్కడ 4s1 3D5 అని రాస్తాం. ఓకే, ఇది హాఫ్ ఫిల్డ్ డి ఆర్బిటాల్ కాబట్టి ఇది మోర్ స్టేబుల్. ఓకే, మనం ఎలా రాస్తాం, ఇది 1s2 2s2 2p6 3s2 3p6 4s1 అండ్ 3D5 అని రాస్తాం. ఓకే, దిస్ ఈస్ ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రోమియం. ఓకే, దట్ ఈస్ Cr. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఆర్గాన్ అని ఎందుకు రాసాము? సో దిస్ ఈజ్ ద ఇనర్ట్ గ్యాస్. ఓకే, ఆర్గాన్ అటామిక్ నెంబర్ ఈజ్ 18. సో ఇక్కడ ఇంతవరకు కౌంట్ చేస్తే మనకు 18 వస్తుంది, 18 అటామిక్ నెంబర్. సో దీని బదులు మనం ఏం చేస్తామంటే ఆర్గాన్ అని రాసి స్క్వేర్ బ్రాకెట్స్ పెడతాం. సో ఈ 18 ఇంత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసే బదులు మనం ఆర్గాన్ అని పెడతాం, ఎందుకంటే ఆర్గాన్ ఈజ్ ఇనర్ట్ గ్యాస్ విచ్ హ్యాస్ అటామిక్ నెంబర్ 18. ఓకే, ఈ 18 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బదులు మనం ఆర్గాన్ అని పెట్టేసి 4s1 3D5 అని రాస్తాం. ఓకే, సో కాపర్లో కూడా ఇంతవరకు ఆర్గాన్ అని పెట్టేసేసి 18 అటామిక్ నెంబర్ కాబట్టి ఇంతవరకు 18 వచ్చేస్తుంది. సో ఇక్కడ వరకు ఆర్గాన్ అని పెట్టేసేసి 4s1 3D10 అని రాస్తాం. ఓకే, అర్థమైందా? సో ఫస్ట్ ఇక్కడ మొల్లర్స్ డయాగ్రామ్ అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఆక్యుపై సబ్ షెల్స్. ఓకే, అది వెరీ ఇంపార్టెంట్ నాన్న, అది మీరు నేర్చుకోవాలి. సో నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇన్ పొటాషియం ఆటమ్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ 4s ఆర్బిటాల్ ఇన్స్టెడ్ ఆఫ్ 3D ఆర్బిటాల్. దిస్ ఈజ్ అకార్డింగ్ టు. సో ఇందాక అనుకున్నాం కదా మనం, ఇక్కడ ఏ ఎలిమెంట్లోనైనా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు 3p అయినాక మనం 4sలోకి వస్తాం, 3Dలోకి రామన్నమాట. 3D పక్కకే ఉంది 3pకి, కానీ మనం డౌన్కి వచ్చేస్తాం 4sకి, అండ్ దెన్ 3Dకి వెళ్తాం, అండ్ దెన్ 4p, అండ్ దెన్ 5s అట్లా వస్తామన్నమాట. ఇది అకార్డింగ్ టు విచ్ లా అని అడుగుతున్నాడు. దిస్ ఈజ్ అకార్డింగ్ టు ఆవ్బో ప్రిన్సిపల్. అకార్డింగ్ టు ఆవ్బో ప్రిన్సిపల్, సో డిపెండింగ్ అపాన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఎనర్జీస్ ఆఫ్ ఆర్బిటాల్స్ మనం ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేస్తామన్నమాట. ఫస్ట్ తక్కువ ఎనర్జీ ఆర్బిటాల్ని ఫిల్ చేసుకుంటూ వచ్చి దెన్ ఎక్కువ ఎనర్జీ ఆర్బిటాల్స్ని ఫిల్ చేస్తాం. సో దిస్ ఇస్ కాల్డ్ ఆవ్బో ప్రిన్సిపల్. ఇక్కడ ఆవ్బో ప్రిన్సిపల్ స్టేట్మెంట్ ఏంటి? దిస్ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ఆర్బిటాల్స్ ఆర్ ఫిల్డ్ విత్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ ఇంక్రీజింగ్ ఎనర్జీస్. ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఆర్బిటాల్స్లో ఎట్లా ఫిల్ అవుతాయి అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎనర్జీస్లో ఫిల్ అప్ అవుతాయి. లెస్ ఎనర్జీ ఆర్బిటాల్లో ఫస్ట్ ఎలక్ట్రాన్ ఫిల్ అవుతుంది, అండ్ దెన్ మోర్ ఎనర్జీ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి అనమాట. సో దానికోసమని మనం ఈ మొల్లర్స్ డయాగ్రామ్ నేర్చుకోవాలి. సో ఈ మొల్లర్స్ డయాగ్రామ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఆర్బిటాల్ ఎనర్జీస్లోనే ఉంటుందన్నమాట. సో 1s, ఫస్ట్ 1s, దెన్ నెక్స్ట్ 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s అండ్ సో ఆన్. ఓకే, ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఆర్బిటాల్స్. అట్లానే ఎలక్ట్రాన్స్ కూడా ఫిల్అప్ అవుతాయి.
సో దిస్ ఈస్ కాల్డ్ ఆబ్బో ప్రిన్సిపల్. ఓకే, సో నెక్స్ట్ మనం వన్ వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఈస్ డిఫైన్ ఐసోటోప్స్. సో ఐసోటోప్స్ అంటే ఏంటో అడుగుతున్నాడు. ద డెఫినేషన్ ఈస్ the atoms of the same element with the same atomic number but different atomic weight. Okay, isotopes ante the atoms of the same element having different atomic weight but same atomic number. So for example మనం ఒక ఎలిమెంట్ తీసుకుందాం x, అటామిక్ నంబర్ దానికి లెఫ్ట్ సైడ్ కింద రాస్తాం. ఓకే, ఇక్కడ మనం అటామిక్ నంబర్ రాస్తాం, లెఫ్ట్ సైడ్ పైన మనం అటామిక్ వెయిట్ రాస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఐసోటోప్స్ అంటే ఏంటి, ద ఆటమ్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్ హ్యావింగ్ సేమ్ అటామిక్ నంబర్ సేమ్ ఉంటుంది బట్ అటామిక్ వెయిట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకుంటే సో 3 ఐసోటోప్స్ ఆఫ్ కార్బన్ ఆర్ అవైలబుల్ అన్నమాట. ఈ 3 ఐసోటోప్స్ లో అటామిక్ నెంబర్ సేమ్ ఉంది, దట్ ఈస్ 6 and 6. ఓకే, బట్ వేర్ యాజ్ అటామిక్ వెయిట్ డిఫరెంట్ గా ఉంది. చూడండి ఇక్కడ దీనికేమో 12, సెకండ్ దానికేమో 13, థర్డ్ దానికేమో 14. ఓకే, ఇక్కడ అటామిక్ వెయిట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ అటామిక్ నంబర్స్ సేమ్ ఉన్నాయి. సో వాట్ ఈస్ అటామిక్ వెయిట్? అటామిక్ వెయిట్ ఈస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. రైట్, అటామిక్ వెయిట్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అండ్ అటామిక్ నంబర్ అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. దిస్ ఇస్ అటామిక్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఇక్కడ అటామిక్ వెయిట్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ కదా. సో ఇక్కడ 6 ప్లస్ 6. ఓకే, సో ఇక్కడ ప్రోటాన్స్ 6 ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. In neutral atom లో number of electrons will be equal to number of protons. సో ఇక్కడ number of protons 6 ఉంటాయి and remaining 6 number of neutrons. నెక్స్ట్ ఐసోటోప్ లో ఇక్కడ అటామిక్ నెంబర్ 6 అంటే number of electrons or protons. అటామిక్ వెయిట్ అంటే number of protons plus neutrons present in the nucleus. ఇక్కడ మనం అనుకున్నాం కదా number of electrons should be always equal to number of protons in neutral atom. ఓకే, ఇక్కడ protons 6 ఉండాలి కంపల్సరీ అండ్ రిమైనింగ్ న్యూట్రాన్స్ ఉండాలి. సో 7 న్యూట్రాన్స్ ఉండాలి. సో 7 plus 6 13. నెక్స్ట్ థర్డ్ ఐసోటోప్ లో అటామిక్ నెంబర్ is 6 and number of electrons ఇవి or number of protons, whereas here atomic weight అంటే protons plus neutrons in the nucleus. Protons always equal to electrons, that is 6 and రిమైనింగ్ అన్ని న్యూట్రాన్స్. రిమైనింగ్ ఎన్ని వస్తాయి ఇక్కడ 8. సో ఇక్కడ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 8 ఉంటాయి, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 6 ఉంటాయి. సో ఇక్కడ చేంజ్ ఎక్కడ వస్తుంది, ఓన్లీ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ లో చేంజ్ వస్తుంది. ఐసోటోప్స్ లో ఎక్కడ చేంజ్ వస్తుంది, అటామిక్ వెయిట్ లో చేంజ్ వస్తుంది. ఓకే, బట్ అటామిక్ వెయిట్ లో ఎక్కడ చేంజ్ వస్తుంది, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ లో చేంజ్ వస్తుంది. నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ ఉంటుంది, సేమ్ యాజ్ ఎలక్ట్రాన్స్. ఓకే, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ విల్ బి ఆల్వేస్ సేమ్ యాజ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. బట్ ఇక్కడ చేంజ్ వచ్చేది నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ లో చేంజ్ వస్తుంది, న్యూట్రాన్ నంబర్ లో చేంజ్ వస్తుంది. ఐసోటోప్స్ అంటే అటామిక్ వెయిట్ లో చేంజ్ వస్తుంది, దట్ టు నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ లో చేంజ్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 6, సెకండ్ దాంట్లో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 7, థర్డ్ దాంట్లో నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 8. బట్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆల్ ద 3 ఆర్ సేమ్. సో ఐసోటోప్స్ అంటే ఏంటో అర్థమైందా? సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్బిట్ అండ్ ఆర్బిటాల్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది అండ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆర్బిట్స్ ఉంటాయి. రైట్, these are the orbits. Okay, orbits ante these are the circular paths around the nucleus in which the electron revolves. Okay, ikkada em ichadu, orbit is a circular path around the nucleus in which the electron revolves. So these are all orbits. ఇవన్నీ ఏంటి, ఆర్బిట్స్ అన్నమాట. సో ఆర్బిట్ అంటే ఏంటి, న్యూక్లియస్ చుట్టూ ఉన్న సర్క్యులర్ పాత్స్ ని ఆర్బిట్స్ అంటాం, అందులో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ఆర్బిట్. వెరస్ ఆర్బిటాల్ అంటే ఏంటి, ఆర్బిటాల్ ఈస్ ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఈస్ మాక్సిమం. ఓకే, ఆర్బిటాల్ ఈస్ ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్. ఇది కూడా స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్, కానీ ఎక్కడైతే ఎలక్ట్రాన్ ఎక్కువగా మనకు కనబడుతుందో ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఈస్ మాక్సిమం, ఈజ్ మోర్. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఈస్ మాక్సిమం అంటే ఎక్కడైతే మనకు ఎలక్ట్రాన్ ఎక్కువగా కనబడే ఛాన్సెస్ ఉంటాయో ఆ 3D స్పేస్ ని మనం ఆర్బిటాల్ అంటాం. ఓకే, ఆ 3D స్పేస్ అన్నమాట. మనం ఎక్స్, వై అండ్ జెడ్ ప్లేన్స్ లో చూస్తాం. సో ఈ ఎక్స్, వై, జెడ్ ప్లేన్స్ లో ఈ 3D స్పేస్ లో ఎక్కడైతే మనకు ఎలక్ట్రాన్ ఎక్కువగా కనబడే ఛాన్సెస్ ఉంటాయో దాన్ని ఆర్బిటాల్ అంటాం. ఓకే, ఆర్బిట్ ఈస్ జస్ట్ ఏ సర్క్యులర్ పాత్ అరౌండ్ ద న్యూక్లియస్, అందులో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఆర్బిటాల్ అంటే ఇది 3D విచ్ ఇన్క్లూడ్స్ ఎక్స్, వై, జెడ్ యాక్సిస్. ఓకే, ఈ ఎక్స్, వై, జెడ్ యాక్సిస్ లో ఎలక్ట్రాన్ ఎక్కడైతే ఎక్కువగా కనబడే ఛాన్స్ ఉంటుందో అది ఆర్బిటాల్. ఓకే, ఐ థింక్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. How many nodal planes are present in the d orbitals? So first of all, what is nodal plane? Nodal plane అంటే ఏంటి, the plane which passes through the nucleus
where the probability of finding an electron is 0. సో నోడల్ ప్లేన్ అంటే ఏంటి? ఇది ఒక ప్లేన్ విచ్ పాసెస్ త్రూ ద న్యూక్లియస్ అన్నమాట. న్యూక్లియస్ త్రూగా పాస్ అవుతుంది అండ్ ఈ ప్లేన్ లో ఎలక్ట్రాన్ కనబడే ఛాన్స్ ఉండదు. సో వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ 0. అసలు ఎలక్ట్రాన్ కనబడే ఛాన్సే ఉండదు ఈ ప్లేన్ లో. ఏ ప్లేన్ లో అయితే ఎలక్ట్రాన్ కనబడే ఛాన్సే ఉండదో ఆ ప్లేన్ ని మనం నోడల్ ప్లేన్ అంటాం. ఈ ప్లేన్ న్యూక్లియస్ ని పాస్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఇట్ పాసెస్ త్రూ ద న్యూక్లియస్ అండ్ ఈ ప్లేన్ లో ఎలక్ట్రాన్ అసలు కనబడదు. సో దిస్ ఇస్ కాల్డ్ నోడల్ ప్లేన్. ఓకే, మనకు ఒక విషయం తెలియాలి ఏంటంటే నంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ ఈజ్ ఈక్వల్ టు అజిముథల్ quantum number. So this is nothing but L. Okay, for d orbital అడిగాడు ఇక్కడ how many nodal planes are present in d orbital. So for d orbital azimuthal quantum number value is 2. Okay, for d orbital L value is 2. మనకి ఇది ఎట్లా తెలుస్తుంది? సో మనకు ఆల్రెడీ తెలుసు సబ్ షెల్స్ అండ్ L వాల్యూస్. సబ్ షెల్ ఇస్ S అనుకోండి, L వాల్యూ 0 ఉంటుంది. P సబ్ షెల్ అయితే L వాల్యూ 1, D sub shell ki L value 2, F sub shell ki L value 3. Okay, so for d orbital L value is 2. So number of nodal planes are also 2. L value 2 వస్తుంది. సో number of nodal planes కూడా 2 ఉంటాయి. ఎందుకు అంటే number of nodal planes is equal to azimuthal quantum number, that is L value. Okay, next moving to the next question, that is question number 4. How many p electrons are present in sulfur atom? సో ఇక్కడ సల్ఫర్ ఆటమ్ లో p సబ్ షెల్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చెప్పమంటున్నాడు. సో దీనికోసం మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సల్ఫర్ రాసుకోవాలి. సో వాట్ ఈస్ అటామిక్ నెంబర్ ఆఫ్ సల్ఫర్? దట్ ఈస్ 16. Z ఈస్ ఈక్వల్ టు 16. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం? 1s2, 2s2, 2p6, 3s2 and 3p4 అని రాసుకోవచ్చు. సో కౌంట్ చేయండి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో. 2 + 2 4 + 6 10 + 2 12 + 4 16. ఓకే, టోటల్గా 16 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు మనం నంబర్ ఆఫ్ p ఎలక్ట్రాన్స్ మాత్రం కనుక్కోవాలి. సో ఈ p సబ్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి చూడండి, 2p అండ్ 3p. 2pలో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ 3pలో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 6 + 4 టోటలీ 10 ఎలక్ట్రాన్స్. చూడండి, 6 + 4 టోటలీ 10 ఎలక్ట్రాన్స్. సో నంబర్ ఆఫ్ p ఎలక్ట్రాన్స్ ఇన్ ద సల్ఫర్ ఆర్ 10 ఎలక్ట్రాన్స్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ డీజనరేట్ ఆర్బిటాల్స్? సో డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే ఏంటో అడుగుతున్నాడు. So the atomic orbitals of the same subshell having same energy are called degenerate orbitals. So degenerate orbitals అంటే ఏంటి? సేమ్ సబ్షెల్ లో ఉన్న ఆర్బిటాల్స్ కి సిమిలర్ ఎనర్జీ ఉంటుంది. సో ఈ ఆర్బిటాల్స్ ని ఏమంటామంటే డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది p సబ్షెల్. p సబ్షెల్ లో మనకు తెలుసు 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, px, py అండ్ pz. ఈ 3 ఆర్బిటాల్స్ కి ఆల్మోస్ట్ సిమిలర్ ఎనర్జీ ఉంటుంది. సో దీస్ 3 ఆర్బిటాల్స్ ఆర్ కాల్డ్ డీజనరేట్ ఆర్బిటాల్స్. ఓకే, నెక్స్ట్ డి సబ్షెల్ చూద్దాం. దిస్ ఇస్ డి సబ్షెల్. మనకు తెలుసు డి సబ్షెల్ లో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఈ 5 ఆర్బిటాల్స్ ఏంటి? dxy, dyz, dxz, dx² - y² అండ్ dz². సో ఈ 5 ఆర్బిటాల్స్ కి కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఎనర్జీ ఉంటుంది అనమాట. సో ఈ 5 ఆర్బిటాల్స్ ని కూడా మనం డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటాం. ఓకే, సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, మనం ఇక్కడ py తీసుకుందాం అండ్ ఇక్కడ dxz తీసుకుందాం, ఈ రెండు డీజనరేట్ ఆర్బిటాల్సా? కాదు, ఎందుకంటే ఇవి డిఫరెంట్ సబ్షెల్స్ లో ఉన్నాయి కాబట్టి ఇవి డీజనరేట్ ఆర్బిటాల్స్ అనము. ఒకటే సబ్షెల్ లో ఉన్న ఆర్బిటాల్స్ అయితే అవి డీజనరేట్ ఆర్బిటాల్స్. ఓకే, ఇక్కడ px, py, pz డీజనరేట్ ఆర్బిటాల్స్, ఇక్కడ ఈ 5 డి సబ్షెల్ లో ఉన్న ఆర్బిటాల్స్ డీజనరేట్ ఆర్బిటాల్స్. ఓకే, సో దీంతో మనం ఈ అటామిక్ స్ట్రక్చర్ లో ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసాము. సో మీకు నెక్స్ట్ చాప్టర్స్ వి కూడా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను, చూడండి. సో ఈ వీడియో PDF నోట్స్ మీకు కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో దాని టెలిగ్రామ్ లింక్ ఒకటి ఇచ్చాను, దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు PDF నోట్స్ అక్కడ ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ద PDF నోట్స్ ఫ్రమ్ ద టెలిగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్ ఫర్ వాచింగ్ ద వీడియో and see you soon in the next video.